వర్షాధారంగా పండే పంటల్లో జొన్న ముఖ్యమైనది. ఆహార పంటగానే కాక పశువులకు మేతగా, కోళ్లకు దాణాగా వినియోగిస్తున్నారు. రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. ప్రస్తుతం అక్కడక్కడా వర్షాలు కురుస్తుండటంతో రైతులు విత్తేందుకు పంట పొలాలను సిద్ధం చేస్తున్నారు. అయితే అధిక దిగుబడుల కోసం జొన్న సాగులో చేపట్టాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మహేశ్వరమ్మ. ఒకప్పుడు జొన్న సాగు అధిక విస్తీర్ణంలో సాగయ్యేది. రాను రాను వ్యవసాయంలో వ్యాపార దృక్పథం పెరగడం, తక్కువ దిగుబడుల వల్ల సాగు గిట్టుబాటు కాకపోవడం వల్ల రైతులు జొన్న పంటకు దూరమవుతూ వచ్చారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. జొన్న ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం, ఎకరానికి 30 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడినిచ్చే అనేక రకాలు, హైబ్రిడ్లు రైతులకు అందుబాటులో ఉండటంతో ఈ పంట సాగులో నూతనోత్సాహం కనిపిస్తోంది. మద్దతు ధర ఆశాజనకంగా ఉండటంతో రైతులు జొన్న సాగుతో మంచి ఫలితాలు సాధించే వీలుంది. జొన్న సాగుకు సారవంతమైన అన్ని రకాల నేలలు అనుకూలమైనప్పటికీ నీరు నిల్వని భూములు, చౌడు నేలలు పనికిరావు. సాధారణంగా జూన్ నెల చివరి వరకు ఈ పంటను విత్తుకోవాలి. మామూలుగా ఎకరాకు 3 నుండి 5 కిలోల విత్తనాన్ని వేసుకుని సరైన యాజమాన్య పద్ధతులు చేపడితే అధిక దిగుబడులను పొందవచ్చంటున్నారు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మహేశ్వరమ్మ. విత్తన శుద్ధి చేసి విత్తుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకు మొదట 30 రోజుల నుండి మన పంటను భూమి నుండి వచ్చే శిలీంధ్రాల నుండి, అనగా రోగాల నుంచి, అనేక రకాలైన పురుగుల బారి నుంచి తప్పించుకోవచ్చు. దీనికి గాను మనం జొన్న పంటను క్యాప్టామ్ లేదా థైరమ్ అనే మందులతో మనము 3 గ్రాములు తీసుకుని 1 కిలో విత్తనంతో శుద్ధి చేసుకోవచ్చు. అలాగే మనకు ద్రవరూపక మందైన ఇమిడాక్లోప్రిడ్ అనే మందును 7 మిల్లీమీటర్లు 1 కేజీ విత్తనానికి కలుపుకొని విత్తన శుద్ధి చేసుకొని మనకు వరుసకు మధ్య 45 సెంటీమీటర్ల ఎడం ఉండేలాగా, అలాగే వరుసలో మొక్కకు మధ్య మనము 12 నుండి 15 సెంటీమీటర్ల ఎడం ఉండేలాగా వేసుకోవచ్చు. వర్షాధారంగా సాగు చేసే జొన్న పంటకు ఎరువుల యాజమాన్యం కూడా కీలకమే. సమయానుకూలంగా ఎరువును వేసి అంతర కృషి చేస్తే మొక్కలు బలంగా పెరిగి మంచి దిగుబడులు పొందే ఆస్కారముంది. అలాగే మనం వేసుకునేటప్పుడు ఆఖరి దుక్కిలో మనము 30 కిలోల యూరియా, అలాగే 20 కిలోల డిఏపిని, 15 కిలోల పొటాష్ను వేసుకోవాలి. అలాగే మనం పంట వేసిన తర్వాత 30 రోజుల నుండి 40 రోజుల దశ ఉన్నప్పుడు, లేదా మన పైరు మనకు మోకాలు ఎత్తు దశలో ఉన్నప్పుడు మళ్ళీ పైపాటుగా మన యూరియాని ఒక 30 నుండి 35 కిలోలు వేసుకుంటే మనకు పైరు అప్పుడు మనకు వెజిటేటివ్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి దానికి కావలసిన పోషకాలను మనం అందించిన వాళ్ళము అవుతాము. ఇప్పుడు మనం పంట వేసేటప్పుడు 48 గంటల లోపు మన తడి నేలపైన అట్రాజిన్ అనే పొడి రూపక కలుపు నివారిణి మందును మనం ఒక 600 నుండి 800 గ్రాములు తీసుకొని మనకు ఒక 200 లీటర్ల నీటిని, అంటే మనం చేతి పంపుతోని మన నేలకు పిచికారీ చేసుకోవాలి. అలాగే మన పంట వేసిన తర్వాత 30 నుండి 45 రోజుల వరకు 2 సార్లు దంతెతోనూ గుంటకతోనూ మనము అంతరకృషి చేసుకోవాలి. ఆలస్యంగా జొన్న విత్తటం వల్ల పైరు తొలి దశలో మొవ్వు తొలుచు ఈగ, కాండం తొలుచు పురుగులు ఆశిస్తాయి. చివరి దశలో బూజు తెగుళ్లు ఆశించి పంటకు తీవ్ర నష్టం చేకూర్చుతాయి. సకాలంలో వీటిని అరికడితే మంచి దిగుబడులను పొందవచ్చు. సస్యరక్షణ చూసినట్లయితే ప్రధానంగా మన జొన్నను మొవ్వు చొంపు ఈగ, అలాగే మనకు కాండం తొలుచు పురుగులు అనేటివి ఆశిస్తాయి. అయితే మనం ఫస్ట్ మొవ్వు తొలుచు ఈగను చూసుకున్నట్లయితే సోయింగ్స్ కనుక లేటుగా వేసుకున్నట్టయితే, అనగా దాదాపు జూలై 15 తర్వాత వేసుకున్నట్లయితే మనకి ఈ మొవ్వు చంపు ఈగ ఆశించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఇమిడాక్లోప్రిడ్ మందు లేదా మనకు థయోమిథాక్సోమ్ అనే మందుతో విత్తన శుద్ధి చేసుకోవాలి. పురుగు అనేది పంట వేసినప్పటి నుంచి మొదటి 5 నుండి 6 వారాల వరకు మాత్రమే ఆశిస్తుంది. కాబట్టి ఆ 5-6 వారాలు మనము 10 రోజులకు ఒకసారి ఇమిడాక్లోప్రిడ్ అనే ద్రవరూపక మందును మనము 1 లీటర్ నీటికి 0.3 ml కలిపి మన పంటపై పిచికారీ చేసుకోవాలి. తర్వాత మొవ్వు చంపు ఈగ లక్షణాలు గమనిస్తే మనకు పంట సరిగా ఎదగక పిలకలు ఏర్పడతాయి. కాబట్టి మనం తప్పకుండా ఇమిడాక్లోప్రిడ్తో మనము పిచికారీ చేసుకోవాలి. తర్వాత 35 రోజుల తర్వాత నుండి పంట చివరి వరకు కూడా మనకు కాండం తొలుచు పురుగు ఆశిస్తుంది.
ఈ పురుగు లక్షణాలు కనుక మనం చూసినట్లయితే ఇది ఎప్పుడైతే సుడి వేస్తుందో సుడి వేసిన దగ్గర నుంచి మనకు కంకి బయటికి రాదు, అలాగే మనకు తెల్ల కంకి ఏర్పడుతుంది. అంటే మనకు ఎలాంటి గింజలు లేని కంకి ఏర్పడుతుంది. కాండం మొదలు దగ్గర కూడా మనకు కుళ్ళిపోయిన వాసన కలుగుతుంది. దీన్ని నివారించేందుకు మనకు కార్బోఫ్యూరాన్ 3G అనే గుళికలను ఎప్పుడైతే మన పంట సుడులు వేస్తుందో ఆ సుడులలో మనకు 1 ఎకరానికి 4 నుండి 5 కిలోలు దీనిని సన్నటి ఇసుకతో కలుపుకొని కంపల్సరిగా మనకు కాండపు సుడుల్లో పడేలాగా మనము ఈ మందును వేసుకుంటే తప్పకుండా మనకు కాండపు తొలుచు పురుగు నుండి మన పంటను రక్షించుకోవచ్చు. మనం వర్షాధారంగా సాగు చేస్తున్నాం కాబట్టి మనకు వర్షం ఏ టైంలోనా పడవచ్చు. కాబట్టి మనకు తప్పకుండా గింజబూజు తెగులు ఆశించే ఆస్కారం ఉంటుంది. అయితే ఇది ఎప్పుడు అంటే గింజ ఏర్పడే దశ నుండి గింజ గట్టిపడే దశ వరకు ఎప్పుడైతే వర్షాలు ఆ దశలో కోయిన్సైడ్ అవుతాయో అప్పుడు మాత్రమే ఈ గింజబూజు తెగులు ఆశించవచ్చు. అయితే దీని నివారణకు కూడా మనము ప్రాపికొనజోల్ అనే మందు, ద్రవ రూపక మందు, దీన్ని 0.5 ml 1 లీటర్ నీటికి కలిపి మనం కంకుల పైన పిచికారీ చేస్తే సరిపోతుంది. జొన్నను ఏక పంటగా కాకుండా అంతర పంటలుగా కంది, అలసంద, సోయా చిక్కుడు లాంటి పంటలను సాగు చేసుకుంటే మంచిది. 4 జొన్న వరుసలకు 1 వరుస వేసుకుంటే ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఒక పంట పోయినా మరో పంట రూపంలో పెట్టుబడి వచ్చేందుకు వీలుంటుంది.